హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో హ్యూరిస్టిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే తెలుగులో అన్వేషణ పద్ధతి. ఈ హ్యూరిస్టిక్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇది హ్యూరిస్కో అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. ఓకేనా? దీని అర్థం ఏంటంటే ఐ ఫైండ్ అవుట్, నేను కనుక్కున్నాను, లేదంటే ఐ డిస్కవర్డ్. సో హ్యూరిస్టిక్ మెథడ్లో హ్యూరిస్టిక్ అనేది ఇంగ్లీష్ వర్డ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యూరిస్టిక్ అనేది డాష్ పదం అనగానే తొందర గ్రీక్ అని పెట్టద్దు. హ్యూరిస్టిక్ అనేది ఇంగ్లీష్ వర్డే, కానీ ఇది హ్యూరిస్కో అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే ఐ ఫైండ్ అవుట్ లేదా ఐ డిస్కవర్. తెలుగులో అయితే నేను కనుక్కున్నాను ఉన్నది. అండ్ దిస్ మెథడ్ ఈస్ ప్రపోజ్డ్ బై హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇతను ఒక రసాయన శాస్త్రవేత్త, కెమిసిస్ట్. ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మెథడ్. ఇది నిర్మాణాత్మకానికి సంబంధించినటువంటి ఒక పద్ధతి. అండ్ ఇట్ ఈస్ ఏ డయామెట్రికల్లీ ఆపోజిట్ టు లెక్చర్ మెథడ్. లెక్చర్ మెథడ్కి క్వైట్ ఆపోజిట్గా ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేయకుండా, లెక్చర్ మెథడ్లో ఏం చేస్తాడు, వన్ వే టీచింగే ఉంటుంది. అంటే ఓన్లీ తను చెప్పుకుంటూ వెళ్తాడు టీచర్. కానీ ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో ఈ వన్ వే మెథడ్, అంటే ఓన్లీ ప్రత్యక్ష బోధన చేయకుండా విద్యార్థి తనకు తానే పరిశీలించడం, అంటే అబ్జర్వ్ చేయడం, తర్కించడం, అంటే లాజికల్గా ఆలోచించడం, తానే పని చేయడం, లెర్నింగ్ బై డూయింగ్ అన్నమాట. అండ్ ఆలోచించడం, థింకింగ్స్ ద్వారా ఏం చేస్తారంటే స్వయం కృషి కలిగి తనంతట తానే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ ఈ పద్ధతిని మనం హ్యూరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతి అంటున్నాం. ఓకేనా? అండ్ ఇందులో స్టూడెంట్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటే, హ్యూరిస్టిక్ మెథడ్లో స్టూడెంట్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అంటే, బోధనాభ్యసన ప్రక్రియలో చాలా చురుగ్గా పాల్గొంటాడు. అంటే స్టూడెంట్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ మెథడ్. అండ్ ప్రతిదీ చేయడం ద్వారానే నేర్చుకుంటాడు, లెర్నింగ్ బై డూయింగ్. అండ్ స్వతంత్రంగా ఆలోచిస్తాడు అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాడు. అండ్ ఇక్కడ మరి టీచర్ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే, ఇతడు స్నేహితుడు, మార్గదర్శకుడు, తాత్వికుడు. అంటే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. సో టీచర్ ఇటువంటి రోల్స్ని ప్లే చేస్తాడు. అండ్ ఈ మెథడ్లో టీచర్ ఇంకా స్టూడెంట్ యొక్క రిలేషన్స్ అనేది గుడ్ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇట్ డెవలప్స్ ద గుడ్ రిలేషన్ ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. అండ్ ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ మెథడ్. సో ఇక్కడ మెరిట్స్ చూద్దాం ఒకసారి. మెరిట్స్ ఏంటంటే, స్టూడెంట్ అనే అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. విద్యార్థి స్తంభంగా సమాచారాన్ని వినకుండా, అంటే చెప్పిందే వినకుండా స్వయంగా ఆలోచించగలుగుతాడు. అండ్ డ్రిల్లింగ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే తనే ఓన్గా చదువుతున్నాడు, నేర్చుకుంటాడు కాబట్టి ఎక్కువ రోజులు గుర్తుంటాయి. సో బటిఫై చేయట్లేదు కాబట్టి డ్రిల్లింగ్ అనేది అవసరం ఉండదు. అండ్ ఇంట్లో చదువుకోవడం కూడా తగ్గిపోతుంది. అండ్ ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ మెథడ్. ఈ విద్యార్థులలో పరిశోధన చైతన్యం అనేది ఏర్పడుతుంది. పరిశోధన చైతన్యం. సో పరిశోధన చైతన్యం అనేది పెరుగుతుంది. అండ్ నిర్దేశిత ప్రత్యక్ష అనుభవం అనేది కూడా కలుగుతుంది. ఓకేనా? నిర్దేశిత ప్రత్యక్ష అనుభవం. ఇవి అన్ని ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా పిల్లల్లో డెవలప్ అవుతాయి. అండ్ స్వయం ఆలోచన, స్వయం అధ్యయనం అనేది ఇమిడి ఉంటాయి. ఓకేనా? పరిశోధన చైతన్యం అంటే రీసెర్చ్ అన్నమాట. ఇట్ డెవలప్స్ ద రీసెర్చ్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఇట్ ఎన్హాన్సెస్ హ్యూరిస్టిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. అంటే ఏదో ఒకటి కనుక్కోవాలనే వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది కూడా పిల్లల్లో డెవలప్ అవుతాయి. అండ్ ఎన్హాన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి డిమెరిట్స్ అంటే లోపాలు ఏంటంటే, నీడ్ స్పెషల్ ప్రిపరేషన్ అండ్ మోర్ వర్క్ టు ద టీచర్. ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో మనం ఏదైనా టీచ్ చేయాలంటే టీచర్కి చాలా బర్డెన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ముందే తయారు చేయడం, పిల్లల్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఆలోచన రేకెత్తించేలాగా ఉంటాయి అటువంటి క్వశ్చన్స్ అడగాలంటే ముందే టీచర్ ఎక్కువ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది ఆ మెథడ్ మీద. అండ్ దానికంటూ కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. సో ఇది టీచర్కి శ్రమతో కూడినటువంటి ఒక పద్ధతి. అండ్ దెర్ ఈజ్ నో యూస్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ హ్యూరిస్టిక్ ప్యాషన్. తనకి సొంతంగా కనుక్కోవాలనే ప్యాషన్ లేనప్పుడు టీచర్ ఎంత చెప్పినా కూడా వృధానే. అండ్ ఎవ్రీ టీచర్ కాంట్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ మెథడ్. ఈ మెథడ్లో
అందరు టీచర్లు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడానికి లేదు. టీచర్ ఎంత హ్యూరిస్టిక్గా ఉన్నాడో స్టూడెంట్ కూడా అంత హ్యూరిస్టిక్గా ఉంటేనే, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటేనే ఈ మెథడ్ అనేది సక్సెస్ అవుతుంది. టైం కన్స్యూమింగ్ అండ్ లెంతీ మెథడ్, ఇది చాలా టైం టేకింగ్ అండ్ చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అండ్ నాట్ సూటబుల్ ఫర్ ద బిగినర్స్ యాజ్ ద నీడ్ ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ ద టీచర్, ఇది బిగినర్స్కి మరీ అంత యూజ్గా ఉండదు. దీనికి ఖచ్చితంగా టీచర్ యొక్క గైడెన్స్ అనేది అవసరం. అండ్ నాట్ పాసిబుల్ టు టీచ్ ఆల్ ద టాపిక్స్ బై దిస్ మెథడ్, ఈ మెథడ్లో అన్ని టాపిక్స్ని మనం చెప్పడానికి కూడా వీల్లేదు. సూటబుల్ ఫర్ ఏ క్లాస్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, కొద్దిమంది అంటే ఒక క్లాస్లో కొద్దిమంది ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మీద సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి. అంటే ఎవరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఆగిపోయారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటప్పుడు ఒక క్లాస్లో 50-60 మెంబర్స్ ఉన్నప్పుడు ఉన్న 45 minutesలో సార్ అందరినీ కవర్ చేయలేకపోవచ్చు. సో తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ డిఫికల్ట్ టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ టైం, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఉన్నటువంటి టైంలో మనం సిలబస్ని కంప్లీట్ చేయలేకపోవచ్చు. అండ్ వెరీ డిఫికల్ట్ టు ఎవాల్యుయేట్ ద చిల్డ్రన్స్ని ఎవాల్యుయేట్ చేయడం కూడా, వాళ్ళని మెజర్మెంట్ చేయడం, మాపనం చేయడం, వాళ్ళకి ఎంతవరకు వచ్చిందని కూడా మనం మెజర్మెంట్ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఓకేనా. అసలు మరి ప్రపోజిషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతికి మూల ప్రతిపాదనలు ఏంటి అంటే, జ్ఞానం అనేది తాత్కాలికం, మీన్స్ నాలెడ్జ్ ఈజ్ టెంపరరీ. కొత్తగా విజ్ఞానం వచ్చినప్పుడే ఏదైనా ఒక సమస్యను సాధించే విధానం లేదా పద్ధతి అనేది మారుతూ ఉంటుంది. అండ్ బోధన శిక్షణ ప్రక్రియల ద్వారా అన్వేషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. టీమ్ టీచింగ్ డెవలప్స్ హ్యూరిస్టిక్ నేచర్, ఈ అన్వేషణ పద్ధతి డెవలప్ కావాలంటే ఖచ్చితంగా టీమ్ టీచింగ్ అనేది ఉండాలి. ఈ టీమ్ టీచింగ్ ద్వారానే హ్యూరిస్టిక్ మెథడ్ అనేది, హ్యూరిస్టిక్ నేచర్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. అండ్ బృంద బోధనలో బోధన అన్వేషణ నిపుణతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇదే టీమ్ టీచింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇది మరి సక్సెస్ అవడానికి ఏంటి ఫ్యాక్టర్స్ అంటే, ఉపాధ్యాయుడు అన్వేషణ వైఖరి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. హ్యూరిస్టిక్ నేచర్ ఖచ్చితంగా టీచర్కి ఉండాలి. అండ్ విద్యార్థుల్లో అన్వేషణ విధానం పట్ల అనుకూల వైఖరిని, హ్యూరిస్టిక్ నేచర్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని పిల్లల్లో పెంపొందించాలి. మీరు కూడా ఏదో ఒకటి కనుక్కోవాలి, కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకతగా ఉండాలని పిల్లల్లో ఎప్పటికప్పుడు వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ మోటివేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి ప్రతి ప్రశ్న కూడా విద్యార్థులలో ఆలోచనను రేకెత్తించే విధంగా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లవాడిలో ఈ హ్యూరిస్టిక్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యూరిస్టిక్ నేచర్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్గా హ్యూరిస్టిక్ మెథడ్ అనేది కూడా సక్సెస్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హ్యూరిస్టిక్ మెథడ్ లేదా అన్వేషణ పద్ధతి. I hope you like this video. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.